హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ రికవరీ ఫ్రమ్ డెడ్‌లాక్. బిఫోర్ వి బిగిన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. రికవరీ ఫ్రమ్ డెడ్‌లాక్. ప్రీవియస్ వీడియోలో మనం ఏం చూసాము? డెడ్‌లాక్ డిటెక్షన్ గురించి చూసాము. ఒక్కసారి డెడ్‌లాక్ ఆల్రెడీ అక్కర్ అయింది అని తెలిసినప్పుడు ఓఎస్ అనేది ఏ స్టేట్‌లో ఉన్నట్టు? స్టక్ అయిన స్టేట్‌లో ఉన్నట్టు. సో, అప్పుడు అదేం చేయాలి? రికవరీ పెర్ఫార్మ్ చేయాలి. సో దట్ ఇట్ కెన్ కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాసెసెస్. లేదంటే ఏమైతది? సిస్టమ్ అంతా హ్యాంగ్ అయిపోయి ఉంటది. సో, మనం రికవరీ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, దాన్ని ఎలా చేస్తాం చూడండి. వన్స్ డెడ్‌లాక్ ఈస్ డిటెక్టెడ్, operating system must apply recovery techniques to break the cycle and allow the detection to continue executing. Recovery is performed using process termination and or resource preemption. The methods help the system return to the normal operating state. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ఆల్రెడీ. ప్రాసెస్ టర్మినేషన్ అండ్ రిసోర్స్ ప్రీమిషన్ అనే ఈ టూ టెక్నిక్స్ని యూజ్ చేసి డెడ్లాక్ డిటెక్షన్ అనేది, డెడ్లాక్ రికవరీ అనేది చేస్తుంది ఓఎస్. సో అవేంటో చూద్దాం. ప్రాసెస్ టర్మినేషన్. ద మెథడ్ resolves deadlocks by killing one or more processes involved in the deadlock. There are two approaches. సో ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే, ఓఎస్ ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ని టర్మినేట్ చేస్తుంది. ఇప్పుడు ఏబిసిడి అనే 4 ప్రాసెస్లో ఒక సైకిల్లో ఫామ్ అయ్యి డెడ్లాక్ డిటెక్ట్ అయింది అంటే అప్పుడు ఎలా దాన్ని సాల్వ్ చేయొచ్చు? ప్రాసెస్ని టర్మినేట్ చేస్తే అది అది ఏదైతే హోల్డ్ చేస్తుందో ఆ రిసోర్స్ని అది రిలీజ్ చేస్తుంది. సో దట్ వేరే ప్రాసెస్లో అవి యూజ్ చేసుకొని సిస్టమ్ ముందుకెళ్తుంది. అదర్వైజ్ అన్ని ప్రాసెస్లు వాటికి కావాల్సినవి దగ్గర పెట్టుకొని వేరే ప్రాసెస్ కోసం వెతుకుతూ వెయిట్ చేస్తూ ఉంది అంటే టైం వేస్ట్. సో అలాంటప్పుడు మనకు 2 ways ఉన్నాయి ఇక్కడ. అబౌట్ ఆల్ ద డెడ్లాక్ ప్రాసెసెస్ అంటే అన్ని ఏబిసిడి అనే 4 ప్రాసెస్లు అవి డెడ్లాక్ ఫామ్ అవ్వడానికి రీజన్ అంటే ఆ 4టిని మనం టర్మినేట్ చేయాలి. సో దట్ మనకి డెడ్లాక్ అనేది రిజాల్వ్ అయిపోతుంది. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది సింపుల్ అండ్ క్విక్. ఏముంది? ఇది సింపుల్. ఏవే ప్రాసెస్లు డెడ్లాక్కి రీజన్ అని తెలుసుకొని వాటిని మనం టర్మినేట్ చేసిస్తాం. క్విక్, సింపుల్, గ్యారెంటీ టు బ్రేక్ ద డెడ్లాక్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్ ప్రోగ్రెస్ మేడ్ బై ద ప్రాసెసెస్ ఈజ్ లాస్ట్. సో ప్రతి ప్రాసెస్ కూడా ఎంతో కొంత ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది సిపియు టైంలో. సో అప్పుడు మనం టర్మినేట్ చేస్తే ఏమవుతుంది? దాని ప్రీవియస్ స్టేట్ లాస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూజర్స్ మే నీడ్ టు రీస్టార్ట్ సెవెరల్ టాస్క్స్. యూజర్ కొంచెం డిస్టర్బింగ్గా ఫీల్ అవుతాడు. సో దట్ ఎందుకు అంటే మళ్ళీ మీరే చూస్తారు కదా, ఏదైనా ఒక యాప్ నో రెస్పాన్స్ అని వస్తే దాన్ని క్లోజ్ చేయక తప్పదు. ఇంకా అప్పుడు యూజర్ ఎలా ఫీల్ అవుతాడు? దాని గురించి తనకి ఇట్ వోంట్ ఫీల్ గుడ్, నో. సో అందుకని ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే నాట్ సూటబుల్ ఇన్ క్రిటికల్ రియల్ టైమ్ సిస్టమ్స్. సో మనకు ఓకే, మనం ఏదైనా యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేయడం అనేది ప్రాబ్లం కాదు. క్రిటికల్ సిస్టమ్స్ ఉంటాయి, రియల్ టైమ్ సిస్టమ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఆ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఒక ప్రాసెస్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయడం అనేది విచ్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇంకొకటి ఏంటి అంటే అబౌట్ ప్రాసెసెస్ 1 by 1. సో ఇప్పుడు అన్ని ప్రాసెస్ని ఒకటేసారి కిల్ చేయడం బదులు ఒక్కొక్క ప్రాసెస్ని ఒక ప్రాసెస్ని టర్మినేట్ చేయాలి. నెక్స్ట్ డెడ్లాక్ రిజాల్వ్ అయిందో చూడాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ని చూడాలి, టర్మినేట్ చేయాలి, తర్వాత మళ్ళీ డెడ్లాక్ సైకిల్ ఉందో బ్రేక్ అయిందో చూడాలి. సో దట్ ఎక్కడైతే డెడ్లాక్ బ్రేక్ అవుతుందో అక్కడ మనం ప్రాసెస్ని కిల్ చేయడం ఆర్ టర్మినేట్ చేయడం ఆపేస్తాం. అప్పుడు ఏమవుతుంది? కొన్ని ప్రాసెస్ల ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జిక్యూటెడ్ టైం అన్నా సేవ్ అవుతుంది. అదర్వైజ్ మళ్ళీ అన్ని ప్రాసెస్ని ఫస్ట్ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సెలెక్షన్ క్రైటీరియా. ఇప్పుడు మరి ఏ ప్రాసెస్ని ఫస్ట్ టర్మినేట్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. వాటికి ప్రాసెస్ ప్రియారిటీ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని ఫస్ట్ టర్మినేట్ చేయాలి. అండ్ హౌ లాంగ్ ప్రాసెస్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్, ఎంత టైం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ అది హాఫ్ ఆఫ్ ద టైం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయి ఉంటే దాన్ని
టర్మినేట్ చేయడం కష్టం. సో ఏదైతే తక్కువ టైం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిందో దాన్ని టర్మినేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ హౌ మెనీ రిసోర్సెస్ ఇట్ హెల్స్, అది ఒకవేళ తక్కువ రిసోర్స్ని హెల్ప్ చేస్తుంది అంటే సో దట్ వీ కెన్ రీస్టార్ట్ ఇట్. హౌ మెనీ రిసోర్సెస్ ఇట్ నీడ్స్ టు కంప్లీట్, ఇంకా ఎన్ని రిసోర్సెస్ కావాలి అది ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ వెదర్ ద ప్రాసెస్ క్యాన్ బీ ఈజీలీ రీస్టార్టెడ్, దాన్ని రీస్టార్ట్ చేయడం ఈజీయేనా. అండ్ కాస్ట్ ఆఫ్ టర్మినేటింగ్ ద ప్రాసెస్ని టర్మినేట్ చేస్తే మనకు వచ్చే లాస్ ఏంటి చూసుకొని దాన్ని రీస్టార్ట్ చేస్తుంది ఓఎస్. అండ్ వెదర్ ప్రాసెస్ ఈజ్ ఇంటరాక్టివ్ ఆర్ బ్యాచ్. ఎగ్జాంపుల్, డెడ్లాక్డ్ ప్రాసెస్ P1, P2, P3 అనే 3 ప్రాసెస్లు ఉన్నాయనుకోండి. P3ని ఫస్ట్ టర్మినేట్ చేస్తాం. ఇఫ్ ద సైకిల్ కంటిన్యూస్ టర్మినేట్ P2 ఆల్సో. సో కంటిన్యూ అంటిల్ రిజాల్వ్డ్. సో ఇట్లా P1 చేస్తాము. అక్కడ ఒకవేళ డెడ్లాక్ రిజాల్వ్ అయింది అంటే ఓకే హ్యాపీ, P1 ఒకటి రీస్టార్ట్ చేస్తాం. అదర్వైజ్ మళ్ళీ P2ని కూడా టర్మినేట్ చేసి డెడ్లాక్ రిజాల్వ్ అయిందో చూస్తాము. ఒకవేళ అయింది అంటే ఓకే, అదర్వైజ్ P3ని కూడా మనం టర్మినేట్ చేయాలి. అడ్వాంటేజ్ ఏంటి అంటే లెస్ డ్యామేజ్ కంపేర్డ్ టు కిల్లింగ్ ఆల్ ది ప్రాసెసెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే స్లో, ఒక్కొక్కటి టర్మినేట్ చేయాలి అండ్ మళ్ళీ రిపీటెడ్గా డిటెక్షన్ చేయాలి. ఒకవేళ ఇంకా డెడ్లాక్ ఉందా పోయిందా అని రిపీటెడ్గా డిటెక్షన్ చేస్తూ ఉండాలి. అండ్ స్టిల్ మే లూజ్ సిగ్నిఫికెంట్ వర్క్. సో ఎనీవే మనం ఒక ప్రాసెస్ని కిల్ చేస్తున్నామంటే అది ఎంతో కొంత ప్రోగ్రెస్ని మనం లాస్ట్ అయి ఉంటాము. నెక్స్ట్ రెసోర్స్ ప్రీమిషన్ అంటే ప్రీమిషన్ అంటే తీసుకోవడం. మనం ఒక ప్రాసెస్ నుంచి రెసోర్స్ని ఫోర్స్ఫుల్గా తీసుకోవడాన్ని రెసోర్స్ ప్రీమిషన్ అంటాము. ఇన్స్టెడ్ ఆఫ్ కిల్లింగ్ ద ప్రాసెసెస్, ద ఓఎస్ మే టేక్ అవే ద రెసోర్సెస్ ఫ్రమ్ సమ్ ప్రాసెసెస్ టు బ్రేక్ ద డెడ్లాక్ బ్రేక్ చేయడానికి కొన్ని ప్రాసెసెస్ నుంచి ఫోర్స్ఫుల్గా రెసోర్స్ తీసుకొని ఇంకొక ప్రాసెస్కి ఇస్తుంది. సో 3 స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, సెలెక్టింగ్ ద విక్టిమ్. సో ఫస్ట్ ఎవరి వల్ల అయితే డెడ్లాక్ డిటెక్ట్ అయింది అని చూడడానికి ద సిస్టమ్ చూసెస్ విచ్ ప్రాసెస్ విల్ లూజ్ అ రిసోర్స్ క్రైటీరియా. సో క్రైటీరియా ఏంటి అంటే మినిమం కాస్ట్. ఒక రిసోర్స్ని ఒక ప్రాసెస్ నుంచి తీసుకుంటే సిస్టమ్కి జరిగే లాస్ తక్కువ ఉంటే ఓకే తీసుకుంటుంది. అండ్ లీస్ట్ ప్రోగ్రెస్ ఏది చేసింది, అండ్ లో ప్రయారిటీ దేనికి ఉంది, అండ్ ఫ్యూయెస్ట్ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉన్నాయో చూసి దాన్ని విక్టిమ్ లాగా సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, రోల్ బ్యాక్. ఆఫ్టర్ ప్రీమిషన్ అంటే తీసుకున్న తర్వాత ఆ విక్టిమ్ ప్రాసెస్ మే బీ రోల్డ్ బ్యాక్ టు ప్రీవియస్ సేఫ్ స్టేట్. సో ఇది రిసోర్సెస్ని ఫోర్స్ఫుల్గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ ప్రాసెస్ మళ్ళీ రిసోర్స్ని వెయిట్ చేసే క్యూలో ఉంటుంది. పార్షియల్ రోల్ బ్యాక్ అంటే అండు ఓన్లీ రీసెంట్ ఆపరేషన్స్. రీసెంట్గా ఆపరేషన్స్ జరిగిన ఏవైతే ఉన్నాయో అక్కడ అది మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వడానికి రిసోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ టోటల్ రోల్ బ్యాక్ ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే కంప్లీట్ ప్రాసెస్ని రీస్టార్ట్ చేస్తాం ఫ్రమ్ బిగినింగ్. అండ్ థర్డ్ ఇంకొక ఏంటంటే అవాయిడ్ స్టార్వేషన్. సో ఇది స్టార్వేషన్ని అవాయిడ్ చేయాలి. స్టార్వేషన్ అంటే ఏంటి? ఫస్ట్, స్టార్వేషన్ అంటే CPU టైం కోసం ఒక ప్రాసెస్ వెయిట్ చేస్తూనే ఉండిపోతుంది. ఇఫ్ ద సేమ్ ప్రాసెస్ ఈజ్ ఆల్వేస్ చూజన్ యాజ్ అ విక్టిమ్, ఇట్ మే స్టార్వ్. సో ప్రతిసారి ఒక ప్రాసెస్ని విక్టిమ్గా తీసుకుని దాని దగ్గర నుంచి రిసోర్సెస్ని లాక్కొని ఓఎస్ ప్రాసెస్ని మళ్ళీ ప్రీవియస్ స్టేట్లో పడేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఇట్ మే స్టార్వ్. The OS must use strategies to avoid the starvation, such as increasing the priority of the preempted process, keeping the track of many times a process has been preempted. So already ఒకసారి ఒక ప్రాసెస్ విక్టిమ్ అయింది అంటే నెక్స్ట్ టైం దాని ప్రియారిటీ పెంచాలి, ఆర్ ఎల్స్ దాన్ని ప్రీమిటెడ్ అయిన ప్రాసెస్లు మెనీ టైమ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. Combined recovery approaches. In some systems, preemption is used for resources that can be taken safely. CPU కానీ మెమరీ కానీ ఈజీగా తీసుకోవచ్చు. టర్మినేషన్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ ప్రీమిషన్ రిసోర్సెస్, ప్రింటర్, టేప్. వాటిని మనం అవి కాంట్ టేక్ ఇట్ ఫోర్స్ఫుల్లీ ఫ్రమ్ ద ప్రాసెస్ కాబట్టి అలాంటప్పుడు టర్మినేషన్ యూజ్ చేస్తాము. అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ రికవరీ మెథడ్స్: వర్క్ వెల్ వెన్ డెడ్లాక్స్ ఆర్ రేర్, does not restrict the normal execution like preemption or avoidance, allows high resource utilization. Disadvantages ఏంటి అంటే termination leads to loss of work and preemption requires rollback and is complex. సో ప్రీమిషన్లో ఏంటి, మళ్ళీ ప్రాసెస్ని
ఇంతకు ముందు ఏ స్టేట్‌లో ఉందో ఆ స్టేట్‌లో పెట్టేస్తాము. దాని దగ్గరున్న రిసోర్స్‌ని తీసుకొని. సో, ఇది ఒక కాంప్లెక్స్ వర్క్. అండ్ సమ్ రిసోర్సెస్ కెనాట్ బి ప్రింటెడ్. కొన్ని రిసోర్స్ ప్రింటర్, టేప్ లాంటివి మనం లాక్కోలేము ఓఎస్ ప్రాసెస్ నుంచి. అండ్ రిస్క్ ఆఫ్ స్టార్వేషన్. ఒక ప్రాసెస్ ఎప్పుడు విక్టిమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ హెడ్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డెడ్లాక్ డిటెక్షన్స్. సో, ఒకవేళ డెడ్లాక్ అనేది రిపీటెడ్‌గా ఫార్మ్ అయితే, సో, అలాంటి కేసెస్‌లో ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. సమ్మరీ అబౌట్ ఆల్. అన్నిటిని అబార్ట్ చేయాలి అంటే కిల్ ఆల్ ది డెడ్లాక్ ప్రాసెసెస్. ఇది సింపుల్ అండ్ హ్యూజ్ లాస్ ఆఫ్ వర్క్. అండ్ అబౌట్ వన్ బై వన్ అబౌట్ చేస్తే కిల్ వన్ ఎట్ ఎ టైమ్. ప్రోస్ ఏంటంటే లెస్ లాస్, కాన్స్ ఏంటి స్లో రిపీటెడ్ డిటెక్షన్ ఉంటుంది. రిసోర్స్ ప్రిమిషన్లో టేక్ రిసోర్సెస్ ఫ్రమ్ ద రిసోర్స్ ప్రాసెసెస్ అండ్ నో టర్మినేషన్ రిక్వైర్డ్. బట్ కాన్స్లో రోల్ బ్యాక్ కాంప్లెక్సిటీ ఉంటుంది అండ్ స్టార్వేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇక్కడి వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.